జగన్మోహన్ రెడ్డి గారి మీద బకెట్ల కొద్దీ మీరు హడావిడి చేశారు కదా. ఇవాళ జరగబోతుంది తెలంగాణలో అదే. అంటే అక్కడ ఆయన ఈగో చల్లార్చుకోవడానికి ఇండస్ట్రీని ఎలా తన కాళ్ళ దగ్గరికి పిలిపించుకున్నారని ఆ రోజు మీరు నిందేశారో, తెలంగాణలో కూడా ఇవాళ అదే జరగబోతోందని మెయిన్ స్ట్రీమ్ మీడియా రాయదు. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు రాయరు. సోషల్ మీడియాలో అయితే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవాళ కూడా అదే తరహాలో వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని నుంచి ఉంటారండి. సార్, మొదట వాసుదేవన్ గారు, మీకు డబుల్ నైన్ టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారాలు, శుభోదయం. ఈరోజు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు పేర్లు ప్రాంతాలు వేరైనా వివిధ రంగాల్లో పేదవాడికి ఆటవిడుపుగా ఉన్నటువంటి సినిమా రంగం. మామూలుగా పేదవాళ్ళకి ఏదన్నా వినోదంగా ఉండేది, దగ్గరగా కనపడేది సినిమా, తక్కువ ఖరీదులు. ఒకప్పుడు మీరు అన్నట్టు పెద్ద పెద్ద నటులు ఎస్వి రంగారావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ ఇలాంటి వాళ్ళు ఉండేటప్పుడు ఒక సందేశాత్మకమైన సినిమాలు చూసేవాళ్ళం, వాళ్ళ కోసం ఎగబడేవాళ్ళం, అదొక పిచ్చి ఆనందంగా ఫ్యాన్స్గా ఉండేవాళ్ళు. రాను రాను సినిమా కమర్షియల్ అయిపోయింది. ఎంత కమర్షియల్ అయిపోయిందంటే పదులు కాదు, వందలు కాదు, కోటాను కోట్ల రూపాయల విలువ కలిగిన ఒక ఆట వస్తువు మనకి. 30,000 రూపాయలు జీతం తీసుకున్న రేవతి కుటుంబం 12,000 పెట్టి సినిమాకి వెళ్ళింది అంటే ప్రశ్నించాల్సిన అవసరం వస్తా ఉంది. ఎందుకంటే ఒక సినిమా ఖరీదు, ఒక టికెట్ ఖరీదు అంత ఉండడం ఏంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో వస్తువులు పట్టి ప్రాణాలు కొట్టుకోవడం ఏంది, దాని మీద మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు, కొత్త విమర్శలు, ఫ్యాన్స్ మధ్య గొడవలు, దాన్ని అవసరంగా తీసుకుని ఏ పార్టీకి ఆ పార్టీ నాయకులు ఆపాదించుకోవడం, రాజకీయం చేయటం అనేది ఇంకా విచిత్రంగా ఉంది. మా పార్టీ నాయకుడు అయినా ఇంకో ఆయన, మా పార్టీ నాయకుడు ఇంకొక ఆయన. ఏం జరిగినా సరే జరిగింది తప్పు, ప్రాణం పోయింది. సరే ఇచ్చారు, 2 కోట్ల దాకా ఇస్తున్నారు, 2 కోట్లు ఇచ్చినా 5 కోట్లు ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు అయితే ఎన్నికరావు, ఏదో ఉపశమనం. ఇది మంచి పరిణామే. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రాలో తిరిగి పరిశ్రమ లేదు. వస్తే మేము ఆనందపడతాం, సంతోషిస్తాం. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన చిరంజీవి గారు కానీ, ప్రభాస్ గారు కానీ, మహేష్ గారు కానీ చేతులు కట్టుకొని, మడగట్టుకొని నమస్కారాలు పెట్టుకుంటా, మీరే పెద్దలు, కుటుంబ పెద్దలు, సాయం చేయండి అంటే ఆయన లెక్క లేకుండా ఇలా తిరిగి చూసించకుండా మనం చూసాం. అది టాలీవుడ్లో ప్రజలు కానీ అనేక రకాల విమర్శలు చేశారు. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇప్పుడు అలా వెళ్తున్నారు దిల్రాజు గారి నాయకత్వం అంటే, రేవంత్ రెడ్డి గారు అలా బిహేవ్ చేయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఆయన చెప్పాడు, శాసనసభలో చెప్పాడు, ఓపెన్గా ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, నేను ఎవరి ప్రాణమైనా ప్రాణమే, అబ్బాయి మా రేవతి రెడ్డి గారి ప్రాణం పోయినప్పుడు ఆమెను పరామర్శించలేదు, మరి బల్లు అర్జున్ గారు హీరో గారు కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి అందరూ పరామర్శించడం తప్పనట్లా, నష్టపోయిన వాళ్ళు ఎందుకు గుర్తించడం లేదని విమర్శించాడు. ఆయన అలా కాబట్టి మీరు అన్నంత సాఫ్ట్గా ఆయన ఏమన్నా, ఆయనకన్నా కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీ పోయిందా అన్నాడు. ప్రేక్షకుల్ని పోతుల్లాగా వెళ్ళి గేట్ల మీద పడ్డారన్నారు. ఇవన్నీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు మీరు స్వాగతిస్తారా? నేను అలాంటి కఠినమైన వ్యాఖ్యల పైన విమర్శించలేను, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి హీరోలు అని అనలేను. హీరోలు అనలేను, కానీ హీరోలు అనేవాళ్ళు భారతదేశాన్ని కాపాడుతున్న సైనికులు హీరోలు, మా అమ్మ నాయన హీరో, అలాగే డాక్టర్ హీరో, అలాగే ఇల్లు కట్టే ఇంజనీర్లు హీరో, అందరికీ అన్నం పెట్టే రైతులు హీరో. ఒక నాటక రంగంలో, సినిమా రంగంలో తను ఒక నిష్ణాతుడుగా ఎదిగాడు, మంచి నటుడు అయ్యాడు. నేను అందరూ సినిమాలు చూస్తాను, నాకు ఆ సినిమాలన్నా కూడా ఒక ఆటోమేటిక్ రిలాక్సేషన్. అయినంత మాత్రాన ఆయన హీరో అని చేసేసి ఆయనే దేశానికి ఏలియన్స్ అనో లేదంటే దేవతలు అనే పరిస్థితి నేను లేను. ఎందుకంటే నాకు సినిమా రంగం పైన వ్యాపారంగా మారిపోయిన తర్వాత నేను అంతగా తనకు ఆటోమేటిక్గా చూస్తాను, కానీ వాళ్ళు హీరోలుగా నేను చూడదలుచుకోవాలి. మీకు గుర్తుంటా సార్, గతంలో ఏదైనా రాష్ట్రంలోనో దేశంలోనో ఉపద్రవాలు జరిగితే సినిమా హీరో రోడ్లోకి వచ్చి భిక్షాటన చేసి ప్రభుత్వం సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేసేవాళ్ళు ఎవరు కనపడట్లా. ఇప్పుడు ఈ గతంలో సినిమాలు నాకు తెలిసి మా ఊర్లో అంటే గుర్తొస్తుంది, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దివిసీమ ఉప్పిన తర్వాత పెద్దవాళ్ళు చెప్తారు, జోలే పట్టుకొని వచ్చారు రోడ్ల మీదకి సావిత్రి, ఎస్వి రంగారావు గారు అప్పటికి లేరు, ఒప్పించారు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళు ప్రజల ద్వారా సేకరించి ప్రభుత్వాన్ని సాయం చేసి ప్రభుత్వాన్ని అండగా నిలబడేవాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు తుఫాన్లు వచ్చినా, బుడమేరు వచ్చి ఊర్లు కొట్టుకుపోయినా, అనేక రకాల ఉపద్రవాలు వచ్చినా కూడా ఎవరు ఏ హీరో స్పందించట్లా.
అది చాలా బాధ కలిగింది. ఇప్పుడు వీళ్ళు హీరో అంటే నాకు ఇష్టం లేదు, మనస్ఫూర్తిగా చెప్తాను. వాళ్ళు సినిమా నటులు అయ్యుండొచ్చు, నటులుగా నేను భావిస్తా, గౌరవిస్తా, నటులను అభినందిస్తా. కానీ ఇక్కడ పరిశ్రమ నుంచి ప్రజలకు కానీ ప్రజలకు ఎటువంటి సహాయ సహకారం లేకపోయినా ఇదే ప్రజలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ సినిమాలకి 1,00,00,00,000 ఇస్తున్నారంటే, గతంలో సినిమా ఆడుతా ఉందంటే 2 ఏళ్ళు ఆడిందా, 3 ఏళ్ళు ఆడిందా? మా ఊర్లో రామరాజు ప్రతాప్ థియేటర్లో అయితే వెంకటేశ్వర లాంటి మహత్యం 2 ఏళ్ళు ఆడింది. ఆడిపోతే మేము ఆ కర్పూరం చేతులు పెట్టి హారతి ఇచ్చేవాళ్ళం, అంత పిచ్చిగా ఆనందంగా చూసేవాళ్ళం. అది ఒక సందేశాత్మకంగా ఉండేది. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏం సార్, బ్యాంకుని ఎలా రాబిట్ చేయాలి, అమ్మాయిల్ని ఎలా విధంగా ధ్వంసం చేసి నష్టం చేసి పెట్టాలి, ఎలా గొడవ పెట్టాలి, ఎలా వాళ్ళని మనమంగాలు చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఇది కాకుండా దొంగలు అవి సరే, అనేక ఇవన్నీ ఓకే రకాలమైన. కానివ్వండి. ఇవాల్టి డెవలప్మెంట్ ఒకటి దిల్ రాజు గారి నాయకత్వంలో. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే రేపు సంక్రాంతికి రిలీజ్ అయ్యే 4 సినిమాల్లో 3 ఆయనవే. సో దేవుడా అంటే అదే ఆయనే ఏదో లాబీ చేసుకొని దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర అయ్యా కనికరించండి, ఆ బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. ఆయన ఒక్కడు వెళ్తే బాగోదు కదా అని అందరినీ తీసుకెళ్తున్నాడు. నేను సో దాని మీద వ్యతిరేక సార్. బెనిఫిషియల్ సైన్స్ అని నాకు అర్థం కాలేదు. సినిమా నాకు నచ్చితే చూస్తాను, లేదు వదిలేస్తాను. మీకు నచ్చితే చూస్తారు, మీరు వదిలేస్తారు. బెనిఫిషియో పేరుతో 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయల టికెట్ ని 2,000, 3,000 అమ్ముతున్నారంటే ఇది ఎవరి స్వార్థం కోసం? అంటే దిల్ రాజా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం జీవోలు ఎలా ఇస్తుంది? పేదవాడికి అన్నం పెట్టమంటే రూపాయి బియ్యం వేస్తారు, అది కూడా తినకుండా అమ్మేసుకుంటున్నాడు. నాణ్యమైన బియ్యం అంటే ఎవరు? అంతేగాని ఇక్కడ మాత్రం సినిమాలకు మాత్రం 100,000 కోట్ల రూపాయలు పెంచుతారు. తప్పు. ఈ విధానం కరెక్ట్ కాదు. సినీ పరిశ్రమలో మార్పు రావాలి. హీరోలు ఏపీలో హీరోయిన్లకి మీ ఇస్తున్న స్టాండ్ ఏంటి సార్? రెమ్యునరేషన్లు కూటమి తగ్గించుకోవాలని స్టాండ్ ఏంటి? అనేక రకాల గొడవలు చౌదరి గారు, జరిగాయి గతంలో. చౌదరి ఇవన్నీ గారు, నిజాలు ఎంతవరకు దూరమో నాకు అర్థం కాల. శ్రీనివాస్ ప్రజల చౌదరి గారు, మనసులో కూడా మార్పు రావాలి, ప్రజల అభిప్రాయం కూడా శ్రీనివాస్ మార్పు చౌదరి రావాలి. గారు, ఏపీలో నేను మీ కోరుకునేది స్టాండ్ ఒకటే ఏంటి? సార్, రేవంత్ రెడ్డి గారు వస్తే మాట్లాడితే బెనిఫిషియల్ లాంటివి, ప్రదర్శన లాంటివి తగ్గించి సినిమా టికెట్లు పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా చేయమని చెప్పి కోరుతున్నా. కానీ మరి అదేగా అందరి జగన్మోహన్ దగ్గర రెడ్డి నమస్కారాలు ఆలోచిస్తుంది, 10 పెట్టుకొని రూపాయలు, మర్యాద 20 చేయమని చెప్పి రూపాయలు మాత్రం నా ఉద్దేశం కాదు. కాదు. ఏదైనా శ్రీనివాస్ సరే చౌదరి గారు, అభిమానం పన్నీర్ లాంటిది, శ్రీనివాస్ గారు, చల్లుకుంటే నాదో ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు మింగేస్తే మీరన్న చచ్చుకుంటా. పేదవాడి కోసమే 10 రూపాయలు చేశాడు కదా, మరి ఆ రోజు ఎందుకు వ్యతిరేకించారు? సరే మంచి మంచి మాట, ఇది కూడా మంచి మాట. అయితే పేదవాడి కోసం పవన్ కళ్యాణ్ గారి సినిమా జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు చేశారన్నారు కదా, ఇక్కడ ఇంకొక కావాలనే ఇంకొక అభిప్రాయం ఉంది. అక్కడ పోలీసులని లేదా ఎంఆర్ఓలని వదిలిసుకొచ్చి అడ్డం పెట్టారు, సినిమా ఆడనీయకుండా ప్రయత్నం చేశారు, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా ఆపేయారు. ఇది తప్పు కదా. ఆయన స్వతంత్రం ఉంది కదా, రావచ్చు కదా, ప్రచారం చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇక్కడ నిబంధనలు విరుద్ధంగా మాట్లాడడం అనేది, ఇప్పుడు 10 రూపాయల టికెట్ అనేది సాధ్యమా నాకు తెలియదు. టికెట్ వాల్యూ ఇప్పుడు 100 రూపాయలు ఉంది, 150 రూపాయలు ఉంది. ఆ టికెట్ అమ్ముకోమని చెప్పండి అంతే. దాన్ని 10, 5 రూపాయలు చేయటం వల్ల పరిశ్రమ నష్టమే, దానివల్ల సినిమాలు నష్టపోతారు. కాకపోతే నష్టం చేయకుండా ఎదుమిద్దంగా రాయబారబద్ధంగా ఎంతైతే న్యాయమో అంతవరకు చేయడం కరెక్ట్. కానీ పూర్తిగా 5 రూపాయలు, 10 రూపాయలు చేసినా వాళ్ళు నష్టపోతారు. వేల కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు, 4,000 రూపాయలు చేస్తే కూడా ఇటు పేదవాడు నష్టపోతాడు. ఇలా కాకుండా రమారమిగా మధ్యస్థంగా ఈ సినిమా పరిశ్రమకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, నా లెక్కలేందో, ఆ కోట్లేందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక సినిమా 3,000 కోట్లు అంటారు, 4,000 కోట్లు అంటారు, పాన్ ఇండియా అంటారు, అదంటారు. వాస్తవాలు దూరంగా ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా నాకు కూడా అర్థం కాల. సినీ పరిశ్రమ ఇప్పుడు ఎలా ఆట వస్తువుగా, వ్యాపార వస్తువుగా మార్చేసిన తర్వాత గౌరవం కూడా పోతా ఉంది. గతంలో నటులు అంటే నిజంగా చాలా అభిమానించేవాడు, చాలా గొప్పగా చూసుకునేవాడు. సార్ మా జిల్లాలో, మా తిరుపతిలో ఒక సినిమాకి టికెట్ ఇవ్వలేకపోతే అంటే మా టికెట్లో దూరే ఒక వ్యక్తి గొడవపడేవాడు, రైట్, విపరీతం కొట్టి చేతులు కాళ్ళు దెబ్బలు తినేవాళ్ళు. ఇప్పుడు రైట్, మళ్ళీ కనబడట్లా. వస్తా, ఆన్లైన్ చౌదరి గారు, టికెట్లు చేసాయి, అనేక రకాల మార్గాలు చౌదరి గారు, వచ్చి చేసాయి. మళ్ళీ కాబట్టి వస్తా. ప్రభుత్వ విధానాల్లో ప్రజల్లో కూడా మార్పు రావాలి సార్. రైట్, ఈ సమంజసం మంచి పద్ధతి కాదు ఇది. ఖచ్చితంగా హీరోలు సందేశం సినిమాలు తీయాలి, టికెట్లు దాంట్లో విధంగా పెట్టకుండా ఉండకూడదనే మా డిమాండ్ కూడా సార్. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి జగదీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ అనుమతితో ముందర ఆయనతో మాట్లాడినా, ఎందుకంటే మీతో చాలా మాట్లాడాలి. మాట్లాడండి. జగదీష్ గారు నమస్కారం, వెల్కమ్ టు బిగ్ డిబేట్. సో ఈరోజు చాలా డెవలప్మెంట్స్ అండి. ఈరోజు మళ్ళీ సినిమా పరిశ్రమ అంతా సాహో అంటూ వెళ్ళి తెలంగాణ సీఎం గారి ముందు చేతులు కట్టుకొని నుంచోబోతోంది దిల్ రాజు గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో. ఎందుకంటే అది ఆయన అవసరం. ఇవాళ రేపు సంక్రాంతికి రిలీజ్ అయ్యే 4 సినిమాల్లో 3 సినిమాలు ఆయనవే. ఇక్కడ బెనిఫిట్ షోలు లేవు అనుకోండి, ఇబ్బందే కదా. ఎందుకంటే ఇవాళ సినిమా లైఫ్ వారం రోజులే. వెనకట్లాగా 100 రోజులు, శతదినోత్సవాలు, లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆడే రోజులు లేవు. ఈ వారం రోజుల్లోనే 4 డబ్బులు చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం, ఇండస్ట్రీ హాస్ టేకెన్ ఎ కాల్ టు షిఫ్ట్ టు ఏపీ, ఆల్మోస్ట్ రిపోర్టెడ్లీ టేకెన్ ఎ కాల్. ఈరోజు ఈ ఇండస్ట్రీ మీద తెలంగాణలో 25,000 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుంది. దాదాపు హైదరాబాద్ సిటీలో జూబ్లీ హిల్స్ నుంచి ఆ పైనంత వరకు, గచ్చిబౌలి వరకు వ్యాపించిన దాంట్లో మొత్తం ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన పేద, మధ్యతరగతి, సాంకేతిక సిబ్బంది కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇంతమంది డిపెండ్ అయినారు.
వీళ్ళందరూ స్పెషల్ ట్రైన్స్ వేసుకొని రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయారనుకోండి, తెలంగాణ రెవెన్యూ పడిపోదా? సార్ వాసుదేవ్ గారు వినపడుతుందా? వినిపిస్తోందండి. వాసుదేవ్ గారు, ముందుగా మీకు ప్యానల్ లో పెద్దలు చౌదరి గారికి, అలాగే రెడ్డి గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారం అండి. అలాగే 99 ప్రేక్షకులు కూడా. సార్, నాకు ఒక విషయం అర్థం కాదు. బిఎన్ఎస్ఎస్ ఇద్దరు ఐపీఎస్ రేవంత్ రెడ్డితో సినిమా పరిశ్రమ కలిసి చర్చలు జరిపి సాటిస్ఫై అయిపోతే చట్టం మారుతుందా? ఒకటి అంటే ఏ గవర్నమెంట్ కి వాళ్ళు ఒబేగా ఉంటే వాళ్ళకి బెనిఫిట్ షో ఇస్తారు. అప్పటి వరకు ఏదో కేసు ఫైల్ చేస్తే అది మారిపోతుంది. నిన్నటి నుంచి ఇది ఒక పెద్ద దారుణమైన ట్రోలింగ్ న్యూస్ ఉంటారు సార్ ప్రతి ఛానల్లో కూడా. ఇప్పుడు మీరు న్యాయవాది కాబట్టి మీరే చెప్పాలి. ఇది మీరు న్యాయవాది కాబట్టి మీరే చెప్పాలి చట్టం గురించి. రేవంత్ రెడ్డితో కలిసేస్తే బిఎన్ఎస్ఎస్ చట్టం మారిపోతుందా? అంటే ఓ సెలబ్రిటీ, ఓ సినీ నటుడు బాధ్యత మరిచిపోయి నిర్లక్ష్యంగా పోలీసులు వద్దంటే కూడా తను ఆ సినిమా చూడడానికి రావడం, క్రౌడ్ పుల్లింగ్ జరగడం, అతని వ్యక్తిగత రక్షకులు, వ్యక్తిగత సిబ్బంది, అతని బాడీ గార్డ్స్, సెక్యూరిటీ వాళ్ళు బాల్కనీలో క్రౌడ్ పుల్లింగ్ కి ప్రధాన కారణం ఆవిడ చనిపోయినప్పుడు తొక్కిసలాట్లో వన్ ఆఫ్ ద బౌన్సర్ ఆవిడ తొక్కాడని కూడా 10,000 వీడియోస్ లో కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేసి పోలీసులు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇలాంటి తరుణంలో టెక్నికల్ గా ఆధారాలు ఉన్నాయి, ఫిజికల్ గా ఆధారాలు ఉన్నాయి, పోలీసులు కూడా విట్నెస్ గా ఉంటారు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఆ హీరో కావచ్చు, ఆ హీరోతో పాటు ఉన్న సిబ్బందికి కావచ్చు, ఆ థియేటర్ యజమానికి కావచ్చు. అవుట్ ఆఫ్ 8 మొత్తం 18 మంది ముద్దాయిలుగా తేల్చారు. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డిని కలిస్తే ఈ సమస్య పోతుంది అనుకుంటే మరి చట్టాలు ఎందుకు, కోర్టులు ఎందుకు, మళ్ళా కోర్టుకు వెళ్ళడం ఎందుకైతే నేరుగా రేవంత్ రెడ్డి కోర్టును నడపచ్చు కదా సార్. ఇక్కడ బాధ్యత ఉండాలి సార్. ఎస్పెషల్లీ సినిమా నటులకి, రాజకీయ నాయకులకి బాధ్యత ఉండాలి. ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ టీడీపీని టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ లేకపోతే వైసీపీనో ఇంకో పార్టీనో దీనికి రాజకీయ రంగు పులిమి గత కొన్ని రోజులుగా ఓ మహిళ చనిపోయింది, ఓ బిడ్డ అనాథ అయింది, మరో బిడ్డ చావు బతుకుల పెద్ద కొట్టాడుతున్నాడు, ఆ కుటుంబమే చిందరబందరాయని. ఇలాంటప్పుడు ఆ కుటుంబానికి కూడా బాధ్యత ఉంది. 4,000 రూపాయలు పెట్టి 12,000 రూపాయలు, ఒక టికెట్ 3,000 రూపాయలు పెట్టి ఆ పిల్లల్ని తీసుకుని మొదటి రోజే పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ ఏ విధంగా బాధ్యత వహించాలి? అదే విధంగా రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా? ఇలాంటి వాటిని జరగకుండా చూడాల్సిన బాధ్యత లేదా? మనం నాగరిక సమాజంలో ఉన్నామా, ఆటవిక సమాజంలోకి వెళ్ళిపోతున్నామా అన్నట్టుగా ఈ సంఘటనల్ని మనం చట్టపరంగా వాళ్ళని శిక్షించాల్సింది, వాళ్ళ పరివర్తన తీసుకురావాల్సింది పోయి దీనికి ఒకడంటాడు ఆయన పెద్ద హీరో, ఆయన రావచ్చు, ఏమి ఇబ్బంది లేదు, ఈ పోలీసుల వైఫల్యం అని ఒకడంటాడు. పోలీసుల వైఫల్యం అంటే గవర్నమెంట్ వైఫల్యం. ఇప్పుడు పోలీసులు కూడా ఆయన ప్రివెంట్ చేయాలి కదా. ఆయన 4-5 కార్లు వేసుకొని కాన్వాయ్గా వచ్చినప్పుడు ఈ విధంగా థియేటర్లోకి వెళ్తే ఆ థియేటర్కి ఎన్ని దూరాలు ఉన్నాయి, ఎంతమంది దాంట్లో లోపలికి వెళ్ళగలరు ఇబ్బంది లేకుండా, ఇంతమందిని గేట్ దగ్గర ప్రివెంట్ చేయలేనప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సింది యుద్ధ ప్రాతిపదికన అక్కడ పోలీసుల్ని మెన్ని గ్యాదరింగ్ చేసి పోలీసులు తీసుకొచ్చి వీళ్ళని ప్రివెంట్ చేయాల్సింది. అంటే పోలీసులు కూడా క్రౌడ్ ని ఒక బాధ్యత లేకుండా వ్యవహరించారు. ఆ హీరోకి బాధ్యత లేదు, థియేటర్ యజమాన్యానికి బాధ్యత లేదు, ఆ సినిమాకి కుటుంబం మొత్తాన్ని మొదటి రోజే తీసుకొచ్చిన ఈ బతుకున్నటువంటి రేవతి భర్తకి బాధ్యత లేదు. ఇంతటి నిర్లక్ష్యం భవిష్యత్తులో సినిమాకి వెళ్ళాలంటే యుద్ధం చేయాలా, లేకపోతే వెపన్ క్యారీ చేయాలంటే సినిమాకి వెళ్ళాలంటే అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. దీనికి బాధ్యత దిల్ రాజు గారు ఏం మాట్లాడారు చూద్దాం. జగదీష్ గారు, దిల్ రాజు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. దిల్ రాజు గారు మాట్లాడింది నేను చూడలేదు కానీ ఒకసారి చూద్దాం. దిల్ రాజు గారు ఏమంటారు ఇప్పుడు చూద్దాం, ఒక్క నిమిషం. చెప్పండి, చూపించండి. అందరికి నమస్కారం. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున
అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం? ఇక అందరికీ కమ్యూనికేట్ చేయాలి. రైట్ అండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. సో చూశారు కదండి, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం జరిగిందో అది ఇక్కడ రిపీట్ అవుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు పోలీసుల భాషలో. అలాంటి సీన్ ఇక్కడ రీకన్స్ట్రక్ట్ కాబోతోంది. చౌదరి గారు నవ్వుతున్నారు. సో అలాంటి సీన్ యాజ్ ఇట్ ఈస్గా రీకన్స్ట్రక్ట్ కాబోతోంది. అదే రకమైన హావభావాలు, విన్యాసాలు ఈరోజు ఉండబోతున్నాయి ఇక్కడ. ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభోదయం. నమస్కారం అండి. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు కానీ, జగదీష్ గారు చెప్పినట్టు కానీ, యాజ్ డిజ్ గా వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, ఎన్డీఏ కూటమి భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి భాగస్వామి జనసేన అధినేత, దేశ స్థాయిలో నేత, దేశకీయ నేత, వాళ్ళిద్దరూ ఈ సమస్య మీద ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు? భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న వీళ్ళు, దేశంలో ఉన్న ఒక రాష్ట్రం ఇది, ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న వీళ్ళు, డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్న వీళ్ళు, యాక్టీస్ గా నేను శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడింది, జగదీష్ గారు మాట్లాడింది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఇదే స్టేట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇవ్వరు? ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, ఒక రాష్ట్ర సీఎం గారు మరి ఒకప్పుడు విపరీతమైన ప్రచారం, విపరీతమైన ట్రోలింగ్ చేసి ఇండస్ట్రీ మీద ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇదే స్టేట్మెంట్లు వాళ్ళు ఎందుకు ఇవ్వరు? అంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారా, ఇది డబల్ టంగ్ సర్కారా? డబల్ టంగ్ సర్కార్లా కనపడుతుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, ప్రవర్తించేది ఒకటి. ఇక చెప్పుకుంటూ పోతే వీళ్ళు మాట్లాడే అబద్ధాలు కానీ, వీళ్ళు చేసే నటన కానీ సినిమా హీరోలకి, సినిమా నటుల కంటే తలపించే రీతిలో వీళ్ళ నటనలు ఉన్నాయి. వీళ్ళ మాట తిప్పుడు వ్యవహారం ఉంది, ఓసరవెల్లి వ్యవహారం ఉంది. ఈ అన్నిటినీ నేనేమంటానంటే ఎగ్జాక్ట్ గా జగదీష్ గారు ఏమైతే చెప్పారో, ఎగ్జాక్ట్ గా శ్రీనివాస్ చౌదరి గారు ఏమైతే చెప్పారో బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్టేట్మెంట్లు ఇస్తే బాగుంటది దీని మీద. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో మేము తప్పుడు ప్రచారం చేశామని ఒప్పుకోవాలి. ఈ రెండిట్లో ఏది డిసైడ్ చేసుకుంటారో వాళ్ళనే డిసైడ్ చేసుకోమనండి. రెండోదండి, ఇప్పుడు ఈరోజు దిల్రాజు గారి నేతృత్వంలో మీట్ అవుతున్నారు సీఎం గారిని. సో ఏమన్నా మీనింగ్ఫుల్ సొల్యూషన్ రావచ్చు అంటారు? ఎందుకంటే శాసనసభలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన తర్వాత వెనక్కి తీసుకుంటే అది ప్రభుత్వానికి నామర్ద. ఏ ప్రభుత్వాలు చేయవు. ఒకవేళ పొరపాటైనా చాలా కరాఖండిగా చెప్పేశారు, నో బెనిఫిట్ షోస్ అండ్ నో ర్యాలీస్. సరే, ర్యాలీస్కి ఎవరు సమ్మతించరులేండి, బట్ బెనిఫిట్ షోస్ ఉండవు. ఇండస్ట్రీ, నేను ఇందాక చెప్పాను, పరాణం 25,000 crores రెవెన్యూ ఇండస్ట్రీ ద్వారా వస్తుంది. అందులో ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కనీసం 1/4 అన్న వస్తుంది. సో ఇంత రెవెన్యూ ఇక్కడ జనరేట్ అవుతుంది తెలంగాణ. ఇప్పుడు ఇండస్ట్రీ రిపోర్టెడ్లీ హ్యాస్ టేకెన్ ఏ కాల్. ఇదే రకమైన ఇవాళ అల్లు అర్జున్కి ఉంది, రేపు ఇంకొకళ్ళు నచ్చరనుకోండి సీఎం గారికి, ఆయన మీద కూడా ఇలాగే ఉండొచ్చేమో అనే అనుమానాలు. ఇప్పుడు ఇండస్ట్రీ తెర మీద కనిపించేంత ధైర్యంగా ఉండదండి, తెర వెనకాల వేరుగా ఉంటుంది. వాళ్ళు చిన్న లిమిటెడ్ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఉంటారు. వాళ్ళు ఇలాంటి గొడవలను వాళ్ళు ఇష్టపడరు. రేపు అక్కడైతే ఏ మాటకు ఆ మాట చంద్రబాబు గారు వెల్కమ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ చేశారు. ఆల్రెడీ ఇండస్ట్రీ అక్కడికి వస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళు వెళ్ళిపోయింది అనుకోండి, రెవెన్యూస్ పడిపోతాయి కదా. ఈ అంశం తెలియకుండానే ముఖ్యమంత్రి శాసనసభలో ఆవేశంగా ప్రకటన చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారా? అదే నేను కనీసం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రావాలి, వస్తే మేము ఆదరిస్తాము,
మేము ఈ విధమైన సహాయం చేస్తామన్న స్టేట్మెంట్ అయినా ఇవ్వాలి కదా ఇచ్చారుగా, ఆంధ్రప్రదేశ్ బాగు ఇచ్చారుగా, కోసం. డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు. ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే బాగుంటుంది, మేము విల్ టేక్ కేర్ ఆఫ్ అన్నారు ఆయన. అండ్ చంద్రబాబు గారు వైజాగ్ లో స్థలాలు కూడా ఇచ్చాం, మీరు చంద్రబాబు గారు ఆక్రమించారు ఎప్పుడూ దాన్ని. ఫర్గానే ఉంటారు దానికి. ఎందుకంటే ఆయనకి ఇదేనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా ఉంటారు రావాలి. కాదండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, వాళ్ళు తీసుకుంటున్న రావడానికి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏంటి ఒకటి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ టికెట్ల రేట్ల విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అనువాదంగా ఉన్నందుకు మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నందుకు ఇప్పుడు జగన్మోహన్ రేవంత్ రెడ్డి గారిని కూడా ఇంకోటి అభినందిస్తున్నాం. మీరు అభినందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ గతి పట్టిందో రేపొద్దున ఈయనకి అదే పడుతుందని నిన్న జనసేన ఆయన బొలిశెట్టి సత్య గారు ట్వీట్ చేశారు. అదే మాట పవన్ కళ్యాణ్ గారిని చెప్పమానండి. అదే మాట చంద్రబాబు నాయుడు గారిని చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే దాన్ని ఓపెన్ స్టేట్మెంట్ అంటారు, బాగుంటది. రైట్, జగదీష్ గారు ఇక్కడ రైస్ చేస్తున్నారు, ఒకసారి జగదీష్ గారు మాట్లాడతారు. సార్ ఒక్క విషయం సార్, ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు పెంచకుండా చేశాడు, అదే పని ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అప్రిషియేట్ చేయరు సార్? సిచ్యువేషన్ సింక్ అయింది కదా అని చెప్పి ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు, రెండింటిని బేరీజ్ వేసుకుంటే November 29th ఒక మెమో ఇచ్చిందండి తెలంగాణ గవర్నమెంట్. ఏమని, ఈ సినిమాకి ఇంత కట్ వాళ్ళు పెట్టుకున్న రిక్విజేషన్ కి బెనిఫిట్ షోలు ఇన్ని రోజులు వేసుకోవచ్చు అని చెప్పి మెమో ఇచ్చింది. సో ఆ రోజు సినిమా పరిస్థితి పైన ఆయనకి వ్యతిరేకత లేదు, కక్ష సాధింపు లేదు. ఎప్పుడు November 29th కక్ష సాధింపు లేదు. ఎప్పుడైతే వీళ్ళు బెనిఫిట్ షోకి హీరో వస్తున్నాడని చెప్పి ప్రొటెక్షన్ కావాలని చెప్పి అడిగినప్పుడు అప్పటి పరిస్థితులు ఏం జరుగుతుందని పోలీసులు దానిపైన ఒక అవగాహనకు వచ్చి మీరు రావాలని వీల్లేదండి, ఇక్కడ ఇబ్బంది పడుతుంది, క్రౌడ్ పులింగ్ జరుగుతుందని చెప్పి వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు. అయితే కూడా పర్మిషన్ లేకుండా ఎప్పుడైతే అల్లు అర్జున్ రావడం జరిగిందో, ఆ తర్వాత ఈ దుర్ఘటన జరిగిందో, ఆ తర్వాత కూడా అతన్ని సినిమా చూస్తున్న మహిళ చనిపోయినాక సినిమా చూస్తున్న అల్లు అర్జున్ ని వెంటనే అక్కడి నుంచి పంపించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాలేదండి. ఇతను ఎవరైతే సతీష్ అనే మేనేజర్ ఉన్నాడో అతని వ్యక్తిగత సిబ్బంది పోలీసుల్ని అల్లు అర్జున్ వరకు ఈ విషయాన్ని చేరవేయలేదు, నాకు తర్వాత రోజు విషయం తెలిసిందే అని అల్లు అర్జున్ చెప్పారు. అంటే పోలీసు అంటే లెక్కలేనితనం. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి బెనిఫిట్ షోలు అవసరం లేదు అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని మొదట్లో వచ్చి వాళ్ళకి ఫేవర్గానే ఉన్నారు ఆయన సీఎం గారు. ఇక్కడ రాజకీయ అవసరాల కోసం మనుషులు మారిపోవడాన్ని మాత్రమే ప్రశ్నించాలి తప్ప, రాజకీయ నాయకులు మారిపోవడాన్ని మాత్రమే ప్రశ్నించాలి తప్ప ప్రతి వ్యవహారాన్ని దాంట్లో వచ్చి పెట్టకూడదు. సరే, ఇది ఒక యాక్సెప్ట్. రెండోది ఏమంటే సార్ సరే, మరి ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థిస్తారు సార్. దానిపైన స్టిక్ ఆన్ అవ్వాలి. దీనిపైన న్యాయ పోరాటం కూడా నేను అడిగింది అది కాదు. ఆయనకి ఏమైనా కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీ పోయిందా అని అడిగారు కదా, దాన్ని సమర్థిస్తారు మీరు? అవును సార్, సమర్థించాలి. ఒక ఫ్యామిలీ బజార్ను పడింది, వాళ్ళ చనిపోయిన ఫ్యామిలీకి కూడా బాధ్యత లేకపోవచ్చు, కాకపోతే విక్టిమ్స్ కాబట్టి వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఆయన ఎందుకు పరామర్శించడం కూడా సినీ పెద్దలు వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. జగపతి బాబు గారేమో హాస్పిటల్కి పోయి వాళ్ళని పరామర్శించాడు, నేను అది విజువలైజ్ చేసుకొని ప్రచారం చేసుకోలేదని చెప్పాడు. ఇవన్నీ జరిగాయి. నేనేమంటానంటే ఈ సినిమా విషయంలోనే మామూలుగా మనం సినిమా చూస్తున్నప్పుడు హీరో సిగరెట్ తాగుతా ఉంటే కింద ఒక ఇది వేస్తారు, స్లైడ్ వేస్తారు, సిగరెట్ తాగడం, పొగ తాగడం హానికరం అని. స్పీడ్ గా ఏదైనా చేసింగ్ జరుగుతా ఉంటే అతివేగం ప్రమాదకరం అని వేస్తారు. ఇది వచ్చి సెన్సార్ బోర్డు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తో వేస్తారు. మరి ఈ పుష్ప 2లో కంటిన్యూగా ఆన్స్ నోట్లో పెట్టుకొని మాట్లాడతారు. అతను 1లోనూ ఉంది, 2లో అయితే పూర్తిగా మొత్తం నిడివిలో ఆయన ఆన్స్ నోట్లో పెట్టుకొని మాట్లాడతారు. అప్పుడు ఈయన హీరో ఎలా అవుతాడు? ఈ సినిమాని పూర్తిగా చూడొద్దని కింద ట్రోలింగ్ పోవాలి కదా, ఈ సినిమాని చూడకూడదని. మరి ఆన్స్ నోట్లో పెట్టుకొని కంటిన్యూగా ఒక పొగాకు నోట్లో పెట్టుకొని మాట్లాడుతున్న వ్యక్తి ఇలాంటి వాటికి అవార్డులు ఇవ్వడం, ఇలాంటి వాటికి బెనిఫిట్ షోలు ఇవ్వడం. బెనిఫిట్ షోలు కానీ గతంలో ఎలా ఉండేవండి, పిల్లలకి పనికొచ్చే సినిమా అయితే ఆ స్కూల్ యాజమాన్యం పోయి బెనిఫిట్ షోలు వేయించేవాళ్ళు, ఎవరో దానికి దాతలు ఉండేవాళ్ళు, ఆ డబ్బులు అనాథలకి స్వచ్ఛంద సంస్థలకి వెళ్ళేది.
ఈ వరవడి నుంచి ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ సినిమా పరిశ్రమని, సినిమా పెద్దల్ని మీరు తీసే సినిమాలు ప్రజలకి మార్గదర్శకంగా ఉండాలి, ప్రజలకి ఓ సందేశకంగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వాలి, కానీ ఎంటర్టైన్మెంటే ఫిల్మ్ కాకూడదు, క్రైమే ఫిల్మ్ మొత్తం స్టోరీనే క్రైమ్ కాకూడదు అనే సందేశాలని కానీ అలాంటి చట్టాలు కానీ ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే అమలు పరుస్తాయో అప్పుడు మాత్రమే సినిమాల పైన గౌరవం పెరుగుతుంది. గతంలో సినిమా నటులంటే దేవుళ్ళుగా భావించాం, వాళ్ళని మార్గదర్శకులుగా భావించాం. ఎన్టీ రామారావు కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, ఎస్వి రంగారావు కావచ్చు, ఫాలో అయ్యేదానికి ప్రయత్నించాం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర ఏంటి వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నా మీరు వుడ్ యూ లైక్ టు యాడ్ సంథింగ్? సార్, ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజాహిత మండలిలో పనిచేసేవాడు. ఆయన సినిమాలు అంటే ఇప్పుడు కూడా నాకు చాలా అభిమానం. ఆయన మంచి కమెడియన్. అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి అల్లు వాళ్ళ మనవడు మెగా ఫ్యామిలీ మధ్య అల్లు వారి మధ్య స్విచ్ పెట్టే విధంగా చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన సోషల్ మీడియా రాదంతా చూసాం. ఇది సమంజసం కాదు, మంచిది కాదు. ఎందుకంటే కుటుంబం అంతా ఒకటిగానే ఉంటది. ఆయన ఏదో ప్రచారానికి వచ్చాడని ఆ ప్రచారాన్ని బేస్ చేసుకొని అల్లు గారిని వైసీపీ వాళ్ళు ఎత్తుకోవడం, మిగిలిన కాదని వాళ్ళు ఎత్తుకోవడం, ఇది రాజకీయ రంగు పులుముకుని సార్. సినిమాని రాజకీయ రంగు పులుచుకోవడం కష్టంగా తప్పు సార్. అది దాని సినిమా చూడండి, రాజకీయంగా చూడండి, కానీ దీన్ని అభిమానుల మధ్య వివాదాస్పదంగా చేయడం. హీరోలు బాగానే ఉంటారు సార్, హీరోలు పరామర్శించుకుంటారు, మాడుకుంటారు, కానీ అభిమానులు కొట్టుకొని రావడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఈ సంప్రదాయం తరలేపడం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కరెక్ట్ కాదు సార్ నా ఉద్దేశం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు. అదే స్టేట్మెంట్ ని ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని మా ఫ్యామిలీ మధ్య గొడవలు పెట్టడానికి ఎవరికి అవకాశం లేదని ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వస్తే శ్రీనివాస్ చౌదరి గారు అల్ జజీరా ఒక డీటెయిల్ స్టడీ క్యారీ అవుట్ చేసిందండి. అల్ జజీరా తెలుసు కదా, ఇంటర్నేషనల్ మీడియా. వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి వాళ్ళు ఒక ఆవిష్కరణ చేశారు. దాని మీద ఒక డీటెయిల్ రిపోర్టు ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ చేశారు వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. సో అక్కడ దాకా మన ఖ్యాతి పాకిపోయే విధంగా మరి అప్పట్లో వ్యవహరించినందువల్లే దే లాస్ట్ ది గవర్నమెంట్ అని చెప్పేసి కూడా కింద. ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా సార్, ఎందుకంటే వాలంటీర్లే అన్ని సర్వం వాళ్లే. పింఛన్ ఇవ్వాలన్నా, ఒక సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, ఒక రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఒక ఏరియాలో కార్యక్రమం చేయాలన్నా, అంటే ఆ ఏరియాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు డమ్మీలు అయిపోయారు. పూర్తిగా పరిపాలన, కార్యనిర్వాహక వ్యవస్థ, ప్రజాప్రతినిధుల వ్యవస్థ మొత్తం విధ్వంసం చేశారు. సో వాళ్లే సుపీరియర్ అయిపోయి వాళ్లే అన్ని రకాలుగా టికెట్ వ్యవహరించేవాళ్ళు. దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. దానివల్ల పరిపాలన ఎంత కుట్టుపడింది, వాలంటీర్ల విధంగా పెద్ద ఎత్తున మొనోపలి అయ్యారో చూసావు. దానివల్ల వాళ్ళ ప్రభుత్వం ఎంత నష్టమైపోయిందో, నష్టం ఆడిందో కూడా వాళ్ళు చూసుకున్నారు. సో అల్ జజీరా వాళ్ళు చేసిన సర్వేలో ప్రజాస్వామ్యతంగా వ్యవస్థలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది కానీ, రేషనింగ్ వ్యవస్థలు కానీ, అక్కడున్న గ్రామ స్వరాజ్యానికి ఉన్నటువంటి సిబ్బంది కానీ వాళ్ళు ప్రజలతో మమేకవ్వాలి. అంతేగాని సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని, జెడ్పీటీసీని, ఎంపీటీసీని పక్కన పెట్టేసి మొత్తం వాలంటీర్ చూస్తారని చెప్పడంతో తనకు ఒక వ్యవస్థ పెట్టేసి టోటల్గా అతను మనోపు చేయటం వల్ల మొత్తం పరిపాలనా వ్యవస్థ కుంటుపడేది కాకుండా ప్రజలకు కావాల్సిన మంచి మంచి ఫలాలు కానీ, ప్రజల నుంచి రావాల్సిన రిపోర్ట్స్ కానీ అందేవాడు కాదు. కాబట్టి ఇది నిజంగానే ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టయింది. పూర్తిగా గ్రామ స్వరాజ్యమే కాదు సార్, పట్టణాల్లో అదేవిధంగా పెద్ద పెద్ద టౌన్లలో కూడా ఈ వాలంటరీ వ్యవస్థ రావడం వల్ల రిజిస్ట్రేషన్ వాళ్ళు చేస్తామంటారు, క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తామంటారు, పింఛన్లు ఇచ్చేసరి తక్కన పెట్టండి. మిగతా విషయాలు ఇప్పుడు ఆశా వర్కర్లు చేయాల్సిన పనులు కానీ, అదేవిధంగా లోకల్గా హెల్త్ వర్కర్ చేయాల్సిన పనులు కానీ టోటల్గా వాళ్ళకి అప్పచెప్పేసి మొత్తం కార్యవ్యవస్థ ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఉద్యోగగ్రహాలుగా మార్చేసారు. ఇది ఎంత బాధ కలిగించే అంశం ఏంటంటే చివరికి ఇంటి పన్ను వేయాలంటే కూడా వాలంటీర్ చేయాలంట. మరి రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తారు, అలాగే పంచాయతీ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, కార్పొరేట్ సిబ్బందిని ఏం చేస్తారు నాకు అర్థం కావడం. కాబట్టి వీళ్ళందరూ మీరు జీతాలు తీసుకుని ఇంట్లో ఉండండి, మొత్తం వాలంటీర్ చేస్తారని చెప్పి
దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 300 వాలంటీర్లు పెట్టేసి ఈ వ్యవస్థను విధ్వంసం చేశాడు. ఇది చాలా ప్రమాదకరం. పరిపాలన మీరేమన్నా మరి దాన్ని మీరు దాన్ని ఏమన్నా సంస్కరించి ఉద్యోగం మీరు 10,000 ఇస్తామన్నారు కదా. పనిచేశారు, సరుకులు కాదు. పని చేయడానికి వ్యవస్థ శ్రీనివాస్ చౌదరి గారు మీరు 10,000 ఇస్తామన్నారు కదా వాలంటీర్లకే, దాని సంగతి ఏమైంది? అది పక్క వెళ్ళిపోయినట్టేనా? వాళ్ళే జీవో ఇచ్చారు కదా సార్, రద్దు చేసామని చెప్పి. వాలంటీర్ వ్యవస్థ మేము జీవో ఇవ్వలేదు, మేము ఉద్యోగస్తులు తీసుకోలేదు. సో మీరేం బాధ్యత తీసుకోవాలి వాళ్ళకి. సో వాళ్ళ విషయంలో మీరు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కేవలం వాట్సాప్ మెసేజ్ లో ఉద్యోగస్తులు ఇచ్చారు, వాట్సాప్ మెసేజ్ తీసేస్తే ఉద్యోగం అయినట్లు లెక్క. ఇప్పుడు మా మంత్రి గారు చెప్పారు కదా, జీవో లేనే లేదు వాలంటీర్ తీసుకోమని చెప్పి. జీవో లేనప్పుడు మై క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్ అండి. మీరు ఒక నిమిషం పాదయాత్ర గారు, మీరు వాలంటీర్ల వ్యవస్థని పునరుద్ధరించి వాళ్ళకి 10,000 గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుతారా లేదా? యాజ్ యూ ఎస్యూర్డ్, నేనేం కొత్త విషయం అడగట్లా, మీరు ఇచ్చిన హామీ మేరకు. మీరు చాలా మంచి మాట చెప్పారు సార్, మేము దానికి కట్టుబడి ఉన్నాం కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వాలంటీర్ల జీవితాలు మేము వదిలేదలుచుకోలేదు, వాళ్ళ జీతాలు మించి గౌరవప్రదమైన పాత్ర ఇస్తామని చెప్పారు. ఆ విధంగా మా రెవెన్యూ శాఖలో ఉన్న మంత్రి గారు కానీ ఒక టీం కానీ వర్కౌట్ చేస్తా ఉంది. దీంట్లో క్వాలిఫైడ్గా ఉండే వాళ్ళని తీసుకోమని చెప్పి ఏ రంగానికి పనికొస్తారో అంటే చదువు, వాళ్ళ యొక్క విజ్ఞానం చూసి గతంలో వాళ్ళ పార్టీ నాయకులు పెట్టేశారు. ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి వర్క్ జరుగుతోంది. ఈ తిరుపతిలో కూడా మాకు తెలిసిన కూడా ఒక 50 మంది వాలంటీర్లు ఉంటే దాంట్లో ఒక 25 మందిని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళకి పిలిచి వర్క్ చెప్తున్నారు. ఆ వర్క్ కూడా నిన్న కూడా స్టార్ట్ చేశారు. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా నిదానంగా వాళ్ళని తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. వాలంటీర్కి వెంకటేశ్వర రెడ్డి గారు ఎలాగో ఆ సబ్జెక్ట్లోకి వద్దాం కానీ, అల్లు అర్జున్ గారి గురించి ఒక ట్వీట్ నిన్న వచ్చింది. ఆయన సంఘటనలు 11వ నెంబర్ తోటి ముడిపడి ఉన్నాయి, వైసీపీ 11 మిగిలినాయి. అలాగే ఆయన సంఘటన జరిగింది 11, సినిమా రిలీజ్ అయింది 11, దుర్ఘటన జరిగింది 11. ఇప్పుడు మీరు ఏ 11, నిందితుల్లో కూడా మీరు 11. ఇకనైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సావాసాన్ని వదులుకోండి, మీరు వెనకటి అల్లు అర్జున్ గారు రండి అని చెప్పేసి. ఎగ్జాక్ట్ నేను అదే మాట్లాడబోతున్నాను. మీరు గమనించి చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారో ఎగ్జాక్ట్ గా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ వాటినే ఇష్యూస్ గా తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారనేది తేట తెల్లమవుతుంది, కనపడుతుంది. మీరు అది గమనించాలి. ఇక్కడ మోహన్ బాబు ఇష్యూ వాళ్ళ కుటుంబ ఇష్యూ అయినా దాన్ని సెలవుల పడవలు చేసి మాట్లాడి దాన్ని ఇష్యూ చేయటం. అట్లనే అల్లు అర్జున్ గారు సాధారణంగా సినిమా చూసి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఆయన సమస్యల్లోకి నెట్టాలని చూడటం, ఆయన సినిమా సక్సెస్ ని, ఆయనకున్న కలెక్షన్స్ ని, ఆయన తెచ్చుకున్న ఇమేజ్ ని ఓర్వలేక దాన్ని దీనికి ఖచ్చితంగా వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి ఇష్యూస్ బయటికి తెచ్చి ఇలాంటివి జరుగుతున్నాయని, దీనికి ఖచ్చితంగా ఏపీలో లింక్ ఉందని మా అనుమానమే కాదు, రాష్ట్ర ప్రజల అనుమానం. దీనికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఉంది. ఎందుకు మేము అంటే వదిలితే ఈ సమస్యలు పోతాయా? మీకేమన్నా ప్రచారం చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ఏమన్నా సారీ చెప్పాలా? లేదు వాళ్ళు ఏమన్నా మీ పార్టీలో జాయిన్ అయితే ఇవన్నీ ఇష్యూస్ కాదా అనేది కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం దీనికి అందుకే ఈ ఇష్యూస్ అన్ని రైజ్ అయినాయా? వాళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసినందుకే ఈ ఇష్యూస్ రైజ్ అయినాయా? ఒకవేళ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయితేనో, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపితేనో, వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారం చేసిన దానికి ఏమన్నా సారీ చెప్తేనో ఈ ఇష్యూస్ అన్ని మాయమైపోతాయా? అంటే సాక్షి టీవీలో మీరే కదా సార్ డిబేట్లు నడిపారు, మీరే కదా అల్లు అర్జున్ మాట్లాడారు, సాక్షిలో మాట్లాడిన డిబేట్ అన్ని గమనించండి. అల్లు అర్జున్ చేసింది ఎంతవరకు, మీ నాయకులు దానిపైన జీవోలు పెట్టి కేసు ఎంతవరకు పరిమితం అవుతుందని చెప్పి కూడా లాయర్లు కూర్చోబెట్టి డిబేట్ చేశారు కదా. సో మీరు ఆయన మద్దతు ఇస్తున్నారని జనాలకు అర్థం అవుతుంది కదా. అల్లు అర్జున్ కి ఖచ్చితంగా చెప్తున్నామండి, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మా అడ్వకేట్ మరి కుటుంబ పరంగా ఇది చిరిదించినట్టే కదా, మీరు కుటుంబాలు చిరిదించినట్టే కదా అంటున్నా. శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట, మేము స్పెసిఫిక్ స్టాండ్ తోటి ఉన్నాము. మా అడ్వకేట్ గారు, మా రాజ్యసభ సభ్యులు ఆయన దగ్గర వకాల్తా తీసుకొని ఆయన కేసును వాదించారు. మేము అల్లు అర్జున్ గారి
తరపున మద్దతు పలుకుతున్నాము. మీ స్టాండ్ ఏంటి? మీ స్టాండ్ మా ఏంటి? స్టాండ్ మీకు అది చెప్పండి. క్లియర్ గా చెప్పాం సార్. సినీ ఎక్కడ పరిశ్రమ చెప్పారు? ఆంధ్ర రాష్ట్రానికి రెండు స్వాగతిస్తున్నాము. మాట ఒక నిమిషం, కోట కోటకి నేను చెప్పన్నారు, మాట మార్చుతాం. మీరు అడ్డుపడుతున్నారు. రెండు నాలుగుల ధోరణి. సినీ పరిశ్రమ ఆంధ్రాకి రావాలని మేము స్వాగతిస్తున్నాం. వస్తే మేము కూడా అవకాశాలు కల్పిస్తాం. అల్లు అర్జున్ ఒక అల్లు నటుడు, అర్జున్ విషయం చిరంజీవి మీద గారు ఒక చెప్పండి నటుడు, సార్. అదే విధంగా నేను అడిగిన పవన్ కళ్యాణ్ క్వశ్చన్ నటుడే. అల్లు అర్జున్ మీద సినిమా ఇచ్చాం. ఇండస్ట్రీలో వివాదాలు రాకూడదు, సినిమా క్వశ్చన్ ఒకటి వ్యవస్థల్లో కూడా సమాధానం తప్పులు ఒకటి జరగకూడదని చెప్తాను. భావిస్తున్నాం. జరిగిన తప్పులు మీరు నష్టం సరే, కలిగిస్తున్నాం. రైట్ రైట్ రైట్. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం అండి, వాళ్ళని ఒక కాపాడే నిమిషం పరిస్థితి అండి. మాకు లేవు. కాకపోతే ఒక సినీ నిమిషం. పరిశ్రమ సంఘటనలు జరగనీయకుండా తగినంత జాగ్రత్తలు తీసుకొని శ్రీనివాసరావు బెనిఫిట్స్ గారు, ఆపి ఒక రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ అవుతున్నారట. నాకు 2 ప్రశ్నలు. అక్కడ నాయకుల కార్యకర్తల? ఎందుకంటే కార్యకర్తలందరూ డిసప్పీర్ అయిపోయారు చాలా, మ్యాక్సిమం 80% అనేది అంతున్న రిపోర్ట్స్. అండ్ రెండో విషయం ఏంటంటే పార్టీలో గుజ్జంతా సజ్జల గారు లాగేశారు, ఆయన వల్లే మొత్తం పార్టీ ఇలాగ మటాష్ అయిపోయిందని చెప్పేసి ఆయన కలిసిన కార్యకర్తలు చెబుతున్నారట. ఇక్కడ నుంచి Complaints. కోటరీల్ని వదిలించుకునే ఒక మంచి దిశగా ఏమన్నా పార్టీ నడిచే అవకాశం ఉందా? మీకేమన్నా కంచూపు మేరలో అది కనిపిస్తుందా మీ పార్టీలో? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్తని కలవడానికి ప్రోగ్రాం పెట్టుకున్నారు. కార్యకర్తలనే కలుస్తున్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం పాదయాత్రలో ఏ రకంగా ప్రజల అభిప్రాయం తీసుకొని మేనిఫెస్టోని రూపొందించారో ఇప్పుడు ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని పార్టీ యొక్క పునర్వైభవాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాల్ని, కార్యకర్తల యొక్క అభిప్రాయాల్ని తీసుకొని ఆయన రాబో ఎన్నికల్లో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క కార్యకర్తని కలవడానికి వీలైనంత సమయాన్ని కేటాయిస్తూ ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలో మొదటగా ప్రతి జిల్లాలో 2 రోజులు లేదా 3 రోజులు, తదుపరి కార్యాచరణలో ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు, ఈ విధంగా మేము ప్రోగ్రాం డిసైడ్ చేసుకొని అందరినీ కవర్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని రాబో ఎన్నికల్లో ప్రణాళిక రచించుకొని మేము వెళ్తాము. మేము ఆ ఉద్దేశంలో ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయాన్ని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా గతంలో జరిగిన లోపాలు, పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని ఖచ్చితంగా సరి చేసుకుంటాం. రైట్. ఒకసారి జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు ఇంకో 2 ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయండి. ఏంటంటే కర్ణాటక స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయల సాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి వైజాగ్ స్టీల్ దగ్గరికి వచ్చేప్పటికి చెవిలో కమలం పెట్టేసిందా? చెప్పండి. వైజాగ్ స్టీల్ దగ్గరికి వచ్చేప్పటికి చెవిలో కమలం పెట్టినట్టు కనిపించట్లేదా? ఏపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు వైసీపీ హయాంలోనూ ఏం చేయాల, మరి ఇప్పుడు కూటమి చాలా బలిష్టమైన కూటమి, ఇప్పుడు అక్కడ వాళ్ళ నెంబర్ కూడా ఎక్కువే, వాళ్ళు ఎందుకని మాట్లాడలేదని మీరు వాసుదేవ్ గారు నేను దీనికి సమాధానం చెప్తాను. బట్ దీంట్లో నాకు నాలెడ్జ్ తక్కువ ఉంది. మీరు చెప్పారు కదా కర్ణాటక ఇచ్చారని. బట్ నేను ఇప్పుడు మన చర్చ పక్కదో పోయిందేమో నా డౌట్. మన అల్లు అర్జున్ విషయం మాట్లాడుతూ సరే, అల్లు అర్జున్ ఇంకెంత మాట్లాడినా అలా వస్తానే ఉంటుందిలే కానివ్వండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కలిసిన తర్వాత ఏదో రాజకీయాల్లోకి మాట్లాడితే ఓకే మాట్లాడాం, ఇప్పటిదాకా మాట్లాడాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం. స్టీల్ ప్లాంట్ ఏంటంటే విశ్వేశ్వరయ్య ప్రభుత్వ రంగ సంస్థ, అది విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్కి కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయల ప్యాకేజీ లభించింది. విశాఖ ఉక్కు చేసిన తప్పేంటి? మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మన ఎంపీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ అందరూ, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీలందరూ ఇంక్లూడింగ్ పరిమళ నత్వాని, ఆయన రాజ్యసభ మెంబర్గా పంపించారు వైసీపీ వాళ్ళు. ఒక్క ప్రశ్న అడగలేదు ఇంతవరకు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అసలు వెళ్తున్నారా లేదా సభకు కూడా అనుమానమే. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది దీని మీద. 15,000 కోట్ల రూపాయల సహాయం అండి ప్యాకేజ్. ఏది? విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, అది ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ మీది ఎన్డీఏ ప్రభుత్వం. మీ ప్రభుత్వాలు 2 చోట్ల ఉండే డబుల్ ఇంజన్ సర్కార్లు, అంటే 2 డబుల్స్ వేసుకుంటే 4 ఇంజన్ల సర్కార్లు నడుస్తుంటే మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? నిన్న ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కుమారస్వామి గారు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పడం చాలా క్లియర్గా చెప్పారు. మీరు అన్నట్టు 14,000 కోట్ల రూపాయలు కర్ణాటక పంపించింది మంచిదే, వాళ్ళ గవర్నమెంట్కి ఇవ్వడం అది సంప్రదాయం కూడా, ఇవ్వాలి కూడా, అన్ని రాష్ట్రాలు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు బాబు గారు కూడా ప్రతిపాదన పెట్టారు. మోడీ గారు, కుమారస్వామి గారు ఈ వ్యవహారం చూసిన తర్వాత
మీ మధ్యకాలంలో వచ్చిపోయిన తర్వాత కూడా చాలాసార్లు చెప్పారు, మేము ప్రైవేటీకరణ చేయదలుచుకోలేదు విశాఖ ఉక్కు పార్టీని కాబట్టి దీనికి కూడా ఇతర సాయం చెప్పి అడిగారు నిన్న. దీని మీద సానుకూలంగా పరిస్థితులు వస్తున్నాయి. నాకు తెలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు కాబట్టి వీళ్ళు కూడా ప్యాకేజ్ ఏమని అడిగారు సారు నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన. ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఖచ్చితంగా అనుకున్నంత సహాయ సహకారాలు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ కనబడి ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి సార్ మై క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్ సార్. సార్ శ్రీనివాస్ చౌదరి గారు, నా ప్రశ్న చాలా సూటిగా ఉంది. ఏంటంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, ఆయనకి ఇద్దరు సభ్యులు ఆ పార్టీ, వాళ్ళ పార్టీ జేడీఎస్, వాళ్ళు ఇరగదీసి తెచ్చుకోగలిగారు. సరే ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే ఆయన రాష్ట్రం మీద ఆయనకున్న ప్రేమ చూడండి. నేను నిజంగా అప్రిషియేట్ కుమారస్వామి గారిని. కేంద్ర మనం 17 మంది ఉన్నాంగా తెలుగుదేశం వాళ్ళు. ఇక్కడ కూడా మేము కూడా ఇచ్చిన చాలా ఇద్దరు ఎంపీలు ఉన్న చోట 17,000 కోట్లు తెచ్చుకుంటే 17 మంది ఎంపీలు ఉన్న చోట ఎంత తెచ్చుకోవాలి? ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగా 17,000 కూడా ఇంకా ఎక్కువ తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విశాఖ ఉక్కి అంత సాయం చేస్తామని హామీ అయితే ఇచ్చారు. ఎంత ఇస్తారని ఫేర్ చెప్పలేదు, కానీ ఇంకా ఎక్కువ డబ్బులే మనకు వచ్చి విశాఖను కాపాడుకునే పరిస్థితి అవకాశం ఉంది. బాబు గారు ఆ విధంగా అర్జించిన విషయం కూడా పేపర్లో ఏదో వచ్చింది. కొద్దిగా అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా 100 రూపాయలు విశాఖ ఉక్కి ఇతోధికంగా సరైన నిధులతో సహాయ సహకారాలు ఇచ్చి కాపాడుకుంటాం. దానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పూర్తి హామీ ఇస్తుందని చెప్పి నమ్మకం మాకుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మాకు భయం లేకుండా చెప్తున్నాం. ఎందుకంటే అబద్ధంగా చెప్పినా లేదంటే అభద్రతా భావంతో చెప్పినా నేను చెప్పేవాడిని కాదు. చాలా క్లియర్ గా విశాఖ ఉక్కి మేము అండగా నిలబడతామని చెప్పిన మంత్రి గారు చెప్పిన మాటలు కానీ, నిన్న మోడీ గారికి ఇచ్చిన అర్జీలో ఆయన చెప్పిన విషయం ఎస్ కరెక్ట్, మేము చూస్తాం, దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడంతో తొందరలో మనం కూడా శుభవార్త అవకాశం ఉందని చెప్పి విశాఖ స్టీల్ పైన విశాఖ ఉక్కుకి అండగా నిలబడటం అంటే స్టీల్ ప్లాంట్ బయట టెంట్లు వేసుకుని ధర్నా చేయడం కాదు సార్. 18,000 కోట్ల రూపాయలు ఉంటే సర్వైవ్ అవుతుంది, లాభాల్లోకి వస్తుంది. సర్వైవ్ లాభాల్లోకి వస్తుంది. మీరు ఆ పక్కన రాష్ట్రానికి వాళ్ళకి ఇవ్వద్దని కాదు, వాళ్ళకి అక్కడ ఇస్తుంటే మనం చేష్టలు ఉడిగి గుడ్లప్పగించి చూస్తున్నావా? ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ఎంపీస్. వాళ్ళ 5 ఏళ్లలో జరిగిన పాపానికి వాళ్ళది ప్రధాన బాధ్యత. ఇవాళ మీరు 17 మంది ఎంపీలను పంపించారు, ఏం అడగలేరా? రాష్ట్ర సమస్యలు కనీసం లిఖితపూర్వక ప్రశ్న కూడా ఇవ్వలేరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఎవరైనా రాష్ట్ర ప్రతినిధులే. ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన వాటిలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. నయానా భయాన అవసరమైతే కల్లా పట్టుకునైనా మేము డబ్బులు తెచ్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. మాకు ఏమానం అక్కర్లేదు. నేను ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు ఆ విధంగానే ఇచ్చారు. కర్ణాటక ఇస్తే సంతోషిస్తాం సార్, కర్ణాటక ఇవ్వకూడదు నా ఉద్దేశం కాదు. అంతకన్నా ఎక్కువ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి కల్లా పట్టుకునే అవకాశం మాకుంది సార్. రైట్. పాదయాత్ర గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, 5 ఏళ్ళు మీరేం చేయాల, అందులో డౌట్ ఏం లేదు. సరే ఇవాళ కూడా ఉన్నారు, మీరు లోక్సభలో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. అడగండి. మీ విజయసాయి రెడ్డి గారు పొద్దున్న లేస్తే 10 క్వశ్చన్లు ఇస్తుంటారు కదా. మీరు ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వాములము కాదు. మాది రాష్ట్రంలో ఉన్న ఒక మీకు బాధ్యత లేదు. అదేనా మీరు అనేది? మీకు బాధ్యత లేదు అంటే మీరు చెప్పలేవరా? మేము కూటమిలో లేవంటే మీకు బాధ్యత లేదా? కాదండి, కూటమిలో లేకపోతే మీకు బాధ్యత లేదా చెప్పండి. అది చెప్తున్నాను, అదే చెప్తున్నానండి. మేము అడిగాము. మాకు గత ప్రభుత్వంలో వాళ్ళు మా అవసరం కూడా లేకపోవడం వల్ల, వాళ్ళకి స్టంపింగ్ మెజారిటీ ఉండటం వల్ల మేము అడిగినా వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వనందుకు మేము చింతిస్తున్నాం. మాకు సహకరించినందుకు మేము అన్ని రకాలుగా చింతిస్తున్నాం. కాకపోతే మాకు శక్తి లేదు. ఇవాళ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలు భాగస్వామ్యం లేని అక్కడ కేంద్రంలో ప్రభుత్వమే లేదు. ఎన్డీఏలో ఉండి 2 కేంద్ర మంత్రి పదవులు తీసుకొని కూడా వాళ్ళు అడగకపోవడం అనేది ఇక్కడ ప్రధాన అంటే గత ప్రభుత్వంలో వెనక పెట్టదలుచుకుంటే మీరు పెట్టండి. గత ప్రభుత్వం చెప్పండి, మేము కాదంట్లా. మేము చెప్తున్న టెక్నికల్ పాయింట్స్ ఏంటంటే, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒకటి, మేము అడిగాము, వాళ్ళు ఇవ్వలేదు. మేము ఆ కూటమిలో భాగస్వాములుగా లేము. ఈ టెక్నికల్ పాయింట్స్ మీరు గమనించండి. ఒకవేళ అయినా నిందలేస్తామంటే వస్తున్నా మీరు ఆగండి. వస్తున్నా అండి, ఈయన కంప్లీట్ చేయండి. మీ దగ్గరకు వస్తా, ఈయన కంప్లీట్ చేయండి.
అయ్యా వెంకటేశ్వర రెడ్డి గారు, నాది ఇంకొక ప్రశ్న అండి. మీరు టైమ్ అండ్ అగైన్ మీరు ఏం చెబుతున్నారు, మేము ఎన్డీఏలో భాగస్వాములం కాదు అంటే మీకు బాధ్యత లేదా? మీకు ఎంపీలు ఉన్నారుగా. అడిగామండి, మేము అడిగాము, బాధ్యత ఉంది, మేము అడిగాము. ఆ పార్లమెంట్ లో అనేక సార్లు మీరు పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిసారి పార్లమెంట్ సమావేశాల్లో మీరు చూసుకోండి, మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు కానీ తీసుకెళ్లి అభ్యర్థన చేసినప్పుడు కానీ ప్రతిసారి మీరు గమనించి చూడండి. మేము ప్రతిసారి అడిగాం, వాళ్ళు మమ్మల్ని లెక్క చేయలేదు, లెక్క చేయలేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరం కూడా లేకుండా పోయింది. మేము మా అధ్యక్షుడి దగ్గర నుంచి మేము ప్రతి ఒక్క డిబేట్ లో కావచ్చు మా అధ్యక్షుడు చెప్పే ప్రెస్ మీట్ లో చెప్తూనే ఉన్నారు, మమ్మల్ని లెక్క చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు, మాకు ఏమి సహాయం చేయలేదని చెప్తున్నాం మేము. రైట్, ఒకసారి జగదీష్ గారు మాట్లాడతారు. జగదీష్ గారు. సార్ వాసుదేవన్ గారు, మీరు మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన వాస్తవాన్ని మీరు గ్రహించలేదు. ఆయన చెప్పింది వాస్తవం. గత ప్రభుత్వంలో వీళ్ళ అవసరం కేంద్రానికి లేదు, పూర్తిగా లేదు వీళ్ళ అవసరం. వీళ్ళకే కేంద్రంతో అవసరం ఉండింది. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్ గా ఎక్కువ సార్లు అప్పటి ముఖ్యమంత్రి గతం, ఆయన చెప్పారు గతం అంటారండి, గతమే ఇంపార్టెంట్. ఆ గతం పైన మన పునాదులు ఉన్నాయి, ఆ గతం పైన మన దౌర్భాగ్యం ఉంది, ఆ గతం పైన మన అభివృద్ధి ఉంది. గతంలో ఏమంటే వీళ్ళకి కేసుల నుంచి మాఫీ కావాలి, కాళ్ళు పట్టుకోవచ్చు, మనకు వాళ్ళ అవసరం లేదు, మనకే వాళ్ళ అవసరం. కాళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళ కాళ్ళు నొక్కచ్చు. అవినాష్ రెడ్డి కేసు చూసుకోవాలి, వివేకానంద రెడ్డి కేసు చూసుకోవాలి, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా చూసుకోవాలి, మనం కోర్టుకు వెళ్లకుండా చూసుకోవాలి, సిబిఐ ఈడీ వాళ్ళని నియంత్రించుకునే పనిలో ఉండాలి. 5 సంవత్సరాలుగా మనం ఈ పనులన్నీ మా పనులే, మా వ్యవస్థ మాకు సంబంధించిన పనులే మేము చక్కదిద్దుకోలేనప్పుడు స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ ఎక్కడ చూస్తామండి? ఖచ్చితంగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళాలి, ఆ రోజు మన వ్యక్తిగత సమస్యలు తీర్చుకోవాలి, మీడియాతో మాట్లాడకూడదు, బాధ్యత రాహిత్యంగా ఉండాలి, మనకు రావాల్సిన వాటిని అడగలేము. ఎందుకంటే అడిగేదానికి ముందు మన అవసరాలు తీరాలి కదా. మన రాష్ట్ర అవసరాల కోసం ఏ రోజు ఢిల్లీకి పోయినట్టు కానీ ఏ రోజు ప్రశ్న నోటీస్ చేసేది కానీ ఆల్రెడీ మీరు బాగుంటుంది. మీరు మధ్యలో వస్తే కూడా నేను వినవయ్యా వస్తూ మళ్ళీ మాట్లాడదు. నేనేమంటానంటే వాసుదేవన్ గారు, 100కి 100 రూపాయలు ఏ ముఖ్యమంత్రి పిఎం కలిస్తే ప్రెస్ మీట్ పెడతారు. నేను ఎందుకు వచ్చాను, రాష్ట్ర ప్రయోజనాలు వేటి కోసం వచ్చాడు, ఆ చర్చల్లో ఎలాంటి భరోసా ఇచ్చారు మన రాష్ట్రానికి అని ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తించిన పాపాన పోలేదు. కేవలం తన అవసరాలు తీర్చుకుని విజయసాయి రెడ్డి మాట్లాడతాడు, లేకపోతే సజ్జలు మాట్లాడతాడని చెప్పి ప్రశ్న నోటీస్ చేయకుండా వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రశ్నించే హక్కుందా? గత 5 ఏళ్లలో వీళ్ళు ప్రజలకు ఏం చేశారు? అమరావతిని భ్రష్టు పట్టించారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇవన్నీ వాస్తవాలు. ఒక కామన్ మ్యాన్ గా కావచ్చు, నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా కావచ్చు, నేను చెప్పే వాటిల్లో ఈయన ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఈయనవాడు, ఈయన ఢిల్లీ పోవడానికి మాత్రం అనునిత్యం రెడీగా ఉంటాడు. ఒక సిబిఐ వచ్చి ఆంధ్రలో ఒక ఎంపీని, ఒక తప్పు చేసిన ముద్దాయిని అరెస్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిన సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది, ఈ దేశంలో మరెక్కడా జరగలేదు. ఇది వింతలు జరిగాయండి 5 సంవత్సరాలు. ఇవన్నీ మనం మర్చిపోతే ఎలాగా? కేవలం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమే పిఎం కలిసేవాళ్ళు. రైట్ అండి, ఓకే. జగదీష్ గారు ఓకే, జగదీష్ గారు ఓకే. ఇప్పుడు మన శ్రీనివాస్ చౌదరి గారికి ఒక ప్రశ్న. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఆయన ఎంత చెబితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంత ఆయన మాట్లాడారు. మరి మీదేమో మీ పొద్దున్న లేస్తే క్రమశిక్షణ గురించి మాట్లాడతారు అండ్ కన్నెర్ర చేస్తారు, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆయన మాట్లాడుకుంటూ పోయాడు. ఏం సార్ ఇది? కూటమి ప్రభుత్వంలో ఈ కోఆర్డినేషన్ కొరవడిందా? పార్థసారథి గారు చెప్పింది అందరూ వింటారనేది నేనైతే నమ్మను. ఒకవేళ చెప్పుకోవచ్చు, ఇప్పుడు నేను జగదీష్ చెప్పిన నా మాట వింటాడు, మీరు నేను చెప్తే అది చెప్పుకోవడానికి బాగుంటది. కానీ వింటారా లేదని మీ సీనియర్ జర్నలిస్ట్ కి మీకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట వింటారు, పవన్ కళ్యాణ్ ఎవరు మాట కాదు, ఇది ఓకే. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అనుకోండి, వెంబడే నీ అంతా ఆయన ఇంకోటి చేసుకోబారు టైటిల్స్ ఇస్తారు కదా మీరు. సార్ వాళ్ళ స్వార్థం కోసమో లేదంటే వాళ్ళ వ్యక్తిగత ప్రాబల్యం కోసం చెప్పుకుంటే తప్పులేదు, చెప్పుకొని. కానీ వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చెప్పిందే రాత, వీళ్ళు గీసిందే గీత అని చెప్పి చెప్పుకునేది మాత్రం తప్పు.
బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు సొంతంగా ఆలోచించే పరిజ్ఞానం ఉంది. తీసుకున్న ఏదైనా మంచి చెప్తే తీసుకుంటారు, చెడు చెప్తే మాత్రం పక్కన వదిలేస్తారు. ఖచ్చితంగా కొంత వాళ్ళకి వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యానిస్తారు. కానీ పార్థసారథి గారు చెప్పినంత మాత్రం నాకు తెలుసు. పార్థసారథి గారు మా తిరుపతి వాసులే, డెంటిస్ట్. ఆయన తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళి గెలిచాడు. ఆయన వ్యక్తిగతంగా రాజకీయాల్లో రావడానికి కారకుడు నేనే. లోక్సత్తా పార్టీలో చేరాలంటే ఇద్దరు రికమెండ్ చేయాలంట. ఆ రికమెండ్ చేసిన రెండో వ్యక్తి నేనే. లోక్సత్తా పార్టీలోకి ఉన్నాడు. మళ్ళీ డెంటిస్ట్కి వెళ్ళి బీజేపీ పార్టీలో ఏదో మంచి స్థాయి నాకు ఎదిగాడు. కాబట్టి వ్యక్తిగత ప్రాబల్యం కోసం నేను మాట్లాడటంలా. ఆయన మంచిగా సేవ చేసి పెద్ద దగ్గర గొప్ప పేరు తెచ్చుకుంటే నేను కూడా హ్యాపీగా మా జిల్లా వాస్తుడిగా హ్యాపీ ఫీల్ అవుతాను. కాకపోతే వాళ్ళు చెప్పిందే మోడీ గారు అంటారు, ఆయన చెప్పిందే బాబు గారు అంటారని ఇట్లాంటి డిక్టేటర్షిప్ మాటలు మాట్లాడడం వల్ల వ్యక్తిగతంగా ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి అటువంటి సంభాషణకు దూరంగా ఉండి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం నిమగ్నమని చెప్పుకోతున్నాను సార్. అంతేగాని దీన్ని చిరోజు పిలువలుగా మార్చుకొని నేను గిర్రగేసింది వాళ్ళు డాక్టర్ అనేవి లక్ష్మణ రేఖలు కాదు కదా బేబీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మనం ప్రజల కోరికల మార్గం పరిపాలించాలి, ప్రజలు ఆలోచన ప్రకారం పరిపాలన చేయాలి. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పింది చెవులో గోరిగల్లాగా లేదంటే మన కోటరీల వ్యక్తుల్లాగా మాట్లాడితే మాత్రం ప్రజలు హర్షించరు. అది మేము కూడా హర్షించాం. కాకపోతే పార్థసారథి గారి వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, మంచి వ్యక్తి కూడా. మరి ఏ ఉద్దేశంతో ఆ సందర్భం ఏముందో నాకు తెలియదు, కానీ అలా మాట్లాడాడు నాకు అర్థం కాల. నాకు కూడా కొంచెం ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆలోచనలు పడ్డా, ఏ ఆలోచనతో మాట్లాడబ్బా అని కూడా ఆలోచించుకున్నాను. కాబట్టి అవేవి కరెక్ట్ కాదు. బీజేపీ పార్టీలో వాళ్ళ నాయకులు బాబు గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి జనసేన వాళ్ళు చెప్పాలి. కూటమిలో అందరూ కూడా సమస్య నిర్ణయం తీసుకుంటారు. కానీ వ్యక్తిగతంగా చెప్పినంత మాత్రాన ఎస్ అనే పరిస్థితిలో లేరు. అలా పరిపాలన చేసేది ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది, అసెంబ్లీ ఎందుకు అవుతుంది, ఈ ఎన్నికలు ఎందుకు, ఈ ఓట్లేడు ఎందుకు, ఎవరో చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోండి అంటే ఒక వ్యక్తిగత పరిపాలన అయిపోతుంది. సో అలాంటి పరిపాలన ఎన్డీఏ గవర్నమెంట్ చేయదు సార్. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రజల అనుకూలంగానే సభ్యుల కోరికల మేరకు సూచనలు సలహా తీసుకుంటారు. కానీ ఎవరో చెప్పింది వేదం ఇది గిర్రా అని మాత్రం అనరు. అది కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళకి సొంతంగా అభిమానం ఉండి నా మాట వింటారంటే ఉండొచ్చు. మీరు వాసుదేవన్ గారు, శ్రీనివాస్ చౌదరి, జగదీష్ గారు చెప్తే ఆయన చెప్పిన మాట మంచిదైతే వింటామే, తప్పను కదా. ఆ విధంగా ఏమన్నా అవకాశాలు ఉంటే చెప్పుండొచ్చేమో. కానీ పూర్తి స్థాయి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించి ఈయన వన్ ఆఫ్ ద పిల్లర్ అని నేనైతే అనలేదు సార్. జగదీష్ గారు మీరేమంటారు? ఇట్లాంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్ ఇక్కడ ఎన్డీఏ 3 పార్టీల కూటమి. ఇక్కడ ఏపీలో ప్రత్యేకంగా జనసేన, బీజేపీ కూటమి. కొద్దిగా ఎక్కడో ఒక చోట బీజేపీ భావజాలం, జనసేన భావజాలం ఎక్కడో ఒక చోట మాట దొరలచ్చు. అసలు ఒకే పార్టీలో ఉంటూనే వివాదాస్పదంగా చాలా మంది మాట్లాడిన గతంలో మనం చూసాం. బట్ కోఆర్డినేషన్ లో చేసుకోవాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి ఉంది. ఖచ్చితంగా చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వీళ్ళు విడిపోతారా, ఎప్పుడెప్పుడు వీళ్ళతో గొడవలు వస్తాయా, మన వంతుగా ప్రయత్నం ఏం చేద్దామా అని